అందరికీ నమస్కారం. RGL 7034 58వ రోజుకి రావడం జరిగింది. విశేషం ఏమిటంటే 5 సంవత్సరాలు అయింది ఈ ఫీల్డ్లోకి మనం వచ్చి. 5th యానివర్సరీ జరుగుతూ ఉంది. ఐదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. నిన్న జూన్ 27 మా కన్నతల్లి వేటగిరి మీనాక్షి గారు, స్వర్గీయ శ్రీమతి వేటగిరి మీనాక్షి గారు స్వర్గస్థులైనారు. నిన్న అంటే 2024లో 2 సంవత్సరాలు అయింది. ఇన్ ద మెమొరీ ఆఫ్ మై మదర్. మేము పండించే ప్రతి వరి గింజ మా కన్నతల్లికి అంకితం చెప్పడం కూడా జరిగింది. దాని గురించి 2021లో ప్రారంభించాం. 2026 రన్నింగ్. ఈ 5 సంవత్సరాల్లో 6 వరి వంగడాలు వేయడం జరిగింది. KNM 1638 2021లో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడే ఉత్తమ రైతు అవార్డు వచ్చిన దానికోసమైనా మనం నూతన వరి వంగడాలు వేయలే. ఒక యువ రైతుగా నూతన వరి వంగడాలు వేయడం నా బాధ్యత. అందరిలాగా మామూలు వరి వంగడాలు వేసే పని అయితే ఇంకా యువ రైతు అవ్వాల్సిన అవసరం లేదు. అదే వరి వంగడం వేసుకొని అదే వరి కొత్త కోసుకొని అదే కాకుండా నూతన వరి వంగడానికి మన చేతుల ద్వారా ఒక ప్రాణం పోస్తున్నాం. ఇది కూడా నూతన వరి వంగడం. ఇది RGL 7034 శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించినటువంటిది. పాలడుగు వెంకట సత్యనారాయణ గారు ఇటీవల వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆచార్య MG రంగా లామ్ విశ్వవిద్యాలయం గుంటూరు ఉపకులపతి వైస్ ఛాన్సలర్ అయ్యారు సారు. ఈ RGL 7034 2021లో KNM కోనారం వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించిన KNM 1638 వేయడం జరిగింది. తర్వాత రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానం వాళ్ళు RNR 31479 వేయడం జరిగింది. లావురి కృష్ణ గారు క్రియేట్ చేశారు. తర్వాత కూడా కోనారం వాళ్ళు వేసాం. కోనారం 12368 అది కూడా డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు. KNM 1638 కానీ KNM 12368 కానీ KNM 7715 కానీ KNM 12510 కానీ ఇవన్నీ కూడా శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధన స్థానంలో ఉన్నప్పుడు వరి వంగడాలు వెలువడించారు. ఇప్పుడు రాజేంద్ర నగర్కి ట్రాన్స్ఫర్ అయిపోయారు. తర్వాత NLR 3648 నెల్లూరు 3648 అనే వరి వంగడం. నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా. నెల్లూరు వరి వంగడం వేయాలని నాకు ఇప్పటి నుంచే ఉండేది. NLR 3648 కూడా నూతన వరి వంగడం వేయడం జరిగింది. పోయిన సంవత్సరం 2025లో మారుతేరు MTU గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టేది నానుడి. గోదావరి పేరులోనే ఉంది వరి. MTU 1426 130 రోజుల పంటకాలం. ఇది మొన్ననే వేయడం జరిగింది. ఇప్పుడు రన్నింగ్ వచ్చి RGL 7034 46, 47, 45 డిగ్రీల ఎండల్లో కాసి చస్తా బతకతా రావడం జరిగింది. నేను ఇంకా ఎగిరిపోయింది ఇంకా రాదనుకున్నా, కానీ బాగా నీట్గానే ఉంది. 45, 46 డిగ్రీల ఎండను పట్టుకొని నిలబడి ఈ వరి వంగడాన్ని తీసుకురావడం జరిగింది. అంటే తుఫాను, మెంతా తుఫాను. దీన్ని సాగు చేసిన వాళ్ళు రైతులు శ్రీకాకుళం, గోదావరి, విజయనగరం, విజయవాడ ఆ సదర్కట్ల ఏరియాలో సాగు చేసిన వాళ్ళు మెంతా తుఫాన్ అనే తుఫాన్ వచ్చింది. అందరికి తెలిసినటువంటి విషయమే. మిగతా పైర్లన్నీ పడిపోయినాయి, ఇది పడిపోలేదని చెప్పారు. ఎవరో చెప్పారు ఏదో చేశారని కాకుండా మనకు అనుకూలంగా రావాలని ఈ వరి వంగడం వేయడం జరిగింది. దీని సంగతి ఇంకా 58వ రోజు రావడం జరిగింది. ఎల్లుండి 60 రోజులు కలుద్దాం. 60 రోజుకి ఈ పాటికి ఇంకా రావాలి దుబ్బులు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వస్తుందేమో, ఇంకా 2వ అధ్యాయం వస్తుంది కదా, ఇంకా ఉంది టైం. 58వ రోజే. ఇంకా 82 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 82 రోజుల్లో మనం ఆశించిన ఫలితాలు రాబోయే వర్షాలు కాబట్టి ఆశించిన ఫలితం నేను పొందుతాను అనుకుంటున్నాను. అంటే CVR పద్ధతిలో వరి సాగు. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెలలో తెలంగాణ సోన వరి సాగు చేస్తుంటాం. మేము 10 మందికి అన్నం పెడుతున్నామన్నా, మాకు 10 మంది మాకు అన్నం పెడుతున్నారన్నా అది తెలంగాణ సోన. నవంబర్ నెలలో సాగు చేస్తుంటాం. ఇది సాగు చేయాలంటే ఇంకొక 5 నెలలు తర్వాత వెళ్ళాలి. జూన్, ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలలు దాని తర్వాత ఈ వరి వంగడం సాగు చేస్తాం. ఆ లోపల 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక ప్రకృతి రత్నగా అవార్డు అందుకోవడం, ఒక పెనుగంచిప్రోల్లో ఒక ఉత్తమ రైతు అవార్డు అందుకోవడం, పరుచూరులో ఒక రైస్ మిల్లర్ అవ్వడం, ప్రతిరోజు 365 రోజులు ఆకలి తీర్చడం, ఒక పుస్తక రచయితగా ప్రపంచంలో కళ్ళెదుట కనిపించే నిజమైన దేవతల పుస్తకం రచించడం, ఒక డెలివరీ బాయ్గా రైస్ బ్యాగ్స్ అన్ని డెలివరీ చేయడం, ఇలా
5 సంవత్సరాల్లో 5 రంగాల్లో మనం విజయం సాధించాం. ఒక రంగంలోనే విజయం సాధించాలని గగనమైపోతున్న ఈ రోజుల్లో 5 రంగాల్లో విజయం సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. అది నిజంగా కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఇకపోతే నూతన వరి రకాలు ఎప్పుడు కూడా 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు అంతకు మించి చేసుకోకూడదు. ఎందుకంటే మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా, ఇది మనకి బెనిఫిట్టా లేదా ఇవన్నీ ఆలోచించుకొని వరి వంగడాలు సాగు చేసుకోవాలా. యువ రైతుగా నేను చెప్తున్నాడు. ఎన్నో వరి వంగడాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ మనం అన్నీ కూడా వరి సాగు చేయలేం, కొన్ని మాత్రమే. ఇప్పుడు దానికి ఏదో ఒక స్పెషల్ ఉంటే తప్ప వేయడానికి లేదు. ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు అంటే అన్నీ కూడా మనం వేయలేం, మనం సాగు చేయలేం కూడా. దానికి ఒక స్పెషాలిటీ ఉండాలి. ఇప్పుడు MT 1426 వేసాం పోయినసారి. ప్రోటీన్ 8% ఉంటుంది. RNR 31479 సన్న రకాలు, ప్రజలు సన్న రకాలు ఇష్టపడుతుంటారు. సన్నం లెక్కన అతి సన్న జై శ్రీరామ్ లాంటి సిగ్మెంట్ అది. KNM 1638 వేసాం, రికార్డు వరి వంగడాలు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎవరు పట్టినా KNM 1638 వేశారు. సన్న రకాలు అంటే నెంబర్ 1 KNM 1630. అలా మనం వేసిన వరి వంగడాలు ఈ విధంగా చేయడం జరిగేది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఓకే, 5th యానివర్సరీ కాబట్టి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం మనం. వాచ్ అండ్ ఎంజాయ్. ప్రకృతి రత్న, హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ.